ఏన్కూరు మండల కేంద్ర సమీపంలో సాగర్ కెనాల్ ప్రధాన లాకుల వద్ద ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు విడుదల చేశారు. గోదావరి జలాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని తెలిపారు. నుంచి మంచి లోన్ పడే అదే చెప్తున్నా లోన్ పడితే మంచి పడే गोदावरी संयुक्त అన్నా అన్నా అక్కడ నిమిషం కింద కనబెట్టు గండం కింద కనబెట్టు ఈరోజు జురుపాడు ఏన్కూరు వైరా కొణిజర్ల ఇప్పుడు తల్లాడ కూడా తల్లాడ కల్లూరు పెద్ద ఎత్తున 10 మండలాలకి సీతారామ ప్రాజెక్టుని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 8,500 కోట్లు వృధా చేసి మట్టి దొవ్వి డబ్బులు తెచ్చుకొని పోయి దాన్ని నిర్వీర్యం చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కావటం, వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాలో అభివృద్ధిని కోరుకునే నాయకుడు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరో మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారు.
ప్రజల పక్షాన రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కష్టపడుతుంది అనటానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇలా ఈ నీళ్ళే నిదర్శనం అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఆనాడు జలగం వెంగళరావు గారు ఈ నీళ్లు నాగార్జున సాగర్ కాలువని ఎవరు తెచ్చిందా అంటే ఆనాడు వెంగళరావు గారు తెచ్చిందనేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరి సోదరుడు గారిని ఎమ్మెల్యేని గెలిపించారు. కష్టపడ్డ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే మొట్టమొదటి ప్రాజెక్టుల గురించి అడిగి నిరుపయోగంగా అయింది. 8,500 కోట్లు సీతారామ ప్రాజెక్టుని వృధాగా పడేసిరు పక్కకి. కాబట్టి నాకు భద్రాచలం గోదావరి నీళ్లు నాకు కృష్ణానదిలో కలిస్తే నాకు జూలూరుపాడు, ఏనుకూరు, వైరా, కొణిజర్ల, దీంతో పాటు మదిరావు పోతాయి, ఇటు సత్తుపల్లి ప్రాంతానికి ఇప్పుడు పోతాయన్న అనగానే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మంత్రులందరూ స్పందించి వెంటనే డబ్బులు నిధులు కేటాయించి 100 కోట్లు టెండర్ పెట్టించి మొట్టమొదటి శాంక్షన్ ప్రాజెక్టు, మొట్టమొదటి నీళ్లు కూడా వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కొత్త మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీళ్లు వస్తున్న ప్రాజెక్టు ఇదొకటి. ఇదే దీంట్లో ఆ రోజు ఎస్సీ గారు, ఈరోజు సి గారు, వారి బృందం, వీళ్ళు మా రైతులు గొప్పోళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏ రోజు కూడా దేవుళ్ళగా చూస్తాను నేను. రూపాయి ఇవ్వకుండా నేషనల్ హైవే రోడ్డు పక్కన ఖరీదైన భూములని రైతుల ప్రయోజనం కోసం, ఈ మండలం చుట్టుపక్కల ప్రజల రైతుల ప్రయోజనం కోసం వాళ్ళ కడుపులో బాధ దిగమింకొని కూడా ప్రజల పెద్దలు అడుగుతున్నారు. రూపాయి తీసుకోకుండా ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ కాళ్ళకి 2 చేతులు జోడించిన జీవితాంతం కూడా దండం పెట్టుకొని ధన్యవాదాలు చెప్తున్నారు. మంచి రేటు ఇప్పించినప్పటికీ వాళ్ళకు కూడా తెలంగాణలో లేని రేటు ఇప్పించిన భూమి రేటు అయినా తరతరాలుగా ఉండే ఆస్తిని మాకు ఇవ్వటం, వాళ్ళు వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు మనకి ఇవ్వటం వల్లనే ఇలా గోదావరమ్మ తల్లిని తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపినని చెప్పి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కొన్ని నీళ్లు ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా జూలూరుపాడు, ఏనుకూరు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూటర్ ద్వారా చిన్న చెరువులు, కుంటలు అన్నీ కూడా నింపిస్తాయని మనం చేస్తూ ఉన్నాం. డిస్ట్రిబ్యూటర్ కూడా టెండర్లు అయినాయి. సరే, ఇబ్బంది ఉన్నది. పోయిన ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వంగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతుల సంక్షేమాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది, రైతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కంకణం కట్టుకొని ఇలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో చేస్తున్న పరిస్థితి. అప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని కేసీఆర్ చేసిన అప్పులు ప్రతి నెల 7,500 రూపాయలు ఈ ప్రభుత్వం కడతా ఉంది. అయినా మొన్న ఒక ఆయన అంటాడు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కూలగొట్టి దోచుకొని నాకు ఇంకో 2 నెలలు ఇస్తే బాగుండు, వారం ఇస్తే బాగుండు, 3 నెలలు ఇస్తే బాగుండు. సిగ్గు శరం ఉండాలి కేసీఆర్ కుటుంబానికి. ఇప్పటికి చెప్తున్నాను నేను, 1,00,000 కోట్ల రూపాయలు వృధా పాలు చేసి 1 ఎకరానికి నీళ్లు పోకుండా, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వకుండా ప్రజల సొమ్ముని, ప్రజల ఖజానాన్ని కాజేసి సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు. 1 పిల్లలు పోయింది కదా, 2 పిల్లలు పోయినాయి కదా. మరి నాగార్జున సాగర్ పోలేదే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించింది. మరి కిన్నెరసాని పోలేదే 1 పిల్లలు, దాని పేరు పోలేదే పిల్లలు. ఈ రాష్ట్రంలో కట్టబడ్డ ప్రాజెక్టులని కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టబడ్డాయి. ఎక్కడ కూడా ఒక్క పిల్లలు కూడా పోలేదే. నీ స్వార్థం కోసం, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు స్వార్థం కోసం ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని క్షమించకూడదని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ నన్ను వాళ్ళ తమ్ముళ్లాగా ఎమ్మెల్యే చేసినందుకు, వాళ్ళ ఆశీస్సులతోని, వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని, బలాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో రైతులందరూ కూడా, పక్క నియోజకవర్గంలో రైతులందరికీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో అందరి శక్తి, సహకారం అందరూ అవసరం అని తెలియజేస్తూ